హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ప్రభావతి ఇంటికి వస్తుంది. కుర్రాడి జీవితం ఎందుకు నాశనం చేయడమని నేనే కేసు వాపస్ తీసుకున్నాను అని చెప్తుంది. ఇక తర్వాత మీనా ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టమే, కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళెవరు ఇక్కడికి రాకూడదు అని అంటూ ఉంటే ఇది అమానుషం. పుట్టింటి వాళ్ళు ఇంటికి రాకుండా ఎలా ఉంటారు అని సత్యం అడుగుతూ ఉంటే అత్తయ్య చెప్పింది నాకు నచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి అవమాన వాళ్ళు పడడం కంటే వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తర్వాత మీనాయే చెప్పింది కాబట్టి ఇంకెవరు దీని గురించి నాకు ప్రశ్నించడానికి వీల్లేదు అని ప్రభావతి చెప్తుంది. ఇక తర్వాత ఇక్కడేమో అంతా నార్మల్గా ఉంది, నువ్వేంద్రా నాకు అలా చెప్పావు అని చెప్పేసి బాలుని ప్రభావతి అడుగుతుంది. ఏం చెప్పాడు అని సత్యం అంటుంటే మీరు వేరే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పాడు. ఇక బాలు సత్యంకి కన్ను కొట్టి సైగ చేస్తాడు. అవును, చేసుకుందాం అనుకున్నాను. ఎన్ని రోజులని నేను ఇలా ఒంటరిగా ఉంటాను అని అంటూ ఉంటే, ఏంది ఈ వయసులో మీరు పెళ్లి చేసుకుంటారంటే ఎవరైనా నవ్విపోతారు అని అంటూ ఉంటే, ఇక నాన్నకేం వయసు అయిపోయింది, నీలాగా ముసలిదా అనుకున్నావా అని బాలు అంటాడు. రే, ఆయన నాకంటే 10 ఏళ్ళు వయసు ఎక్కువ ఉంది అని అంటూ ఉంటే, నాన్న అమ్మ నీకంటే 10 ఏళ్ళు పెద్దదే అని అంటూ ఉంటాడు బాలు. ఇక వాళ్ళ అమ్మ కొట్టబోతూ ఉంటే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు.